మాను ఓడించుకునే లేకుండా మేము వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఒక 90 దాకా మున్సిపాలిటీస్, అలాగే ఆల్మోస్ట్ ఆల్ 7 మేమే వస్తామనేటువంటి విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది. బట్ 1-2 డేస్ లో పర్టికులర్లీ అంటే మతపరమైనటువంటి సెన్సిటివిటీ ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్, ఈ 3 చోట్ల కొంత హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఈవెన్ మహబూబ్ నగర్ ఆల్సో విల్ బి క్లియర్డ్. అండ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ లో కొంత ఈ సెన్సిటివిటీ అవుతుంది. అక్కడ ఇక్కడ కొంత భారతీయ జనతా మినిస్టర్ ఉండడం, అక్కడ ఎంపీ అరవింద్ గారు ఉండడము, సో వాళ్ళకి ఎమ్మెల్యే కూడా నిజామాబాద్ టౌన్ లో ఎమ్మెల్యే ఉండడం, ఇదంతా కూడా కొంచెం ఆ 2 కార్పొరేషన్స్ లో మిగతా చోట్ల అంటే 1-sided గా మేము వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ఎనీబడి విల్ ఫార్మ్ ద అంటే మేము అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకుంటాం. 90 పైననే ఇలా మున్సిపాలిటీస్ మాకు కైవసమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ముందు నుంచి ఒక నాట్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ప్లానింగ్, ఇంకంటే సాధారణంగానే మేము పెద్దగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటనంటే, ఎప్పుడైనా కూడా నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనం చూసినాము. లోకల్ బాడీస్ లో సమయం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 1 year ఉన్నప్పుడు కాకపోతే 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు లోకల్ బాడీస్ యొక్క ట్రెండ్ అంతా కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ది సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటది. ఇది సర్వసాధారణం అన్నది, మా స్పెషాలిటీ కాదు, మా కాంగ్రెస్ పార్టీది కాదు, లేకపోతే ఇంకొక పార్టీ స్పెషాలిటీ కాదు. సో ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ లో మనం చూస్తున్న ట్రెండ్, ఈవెన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళ వైపు ఉండేటువంటి ట్రెండ్ ఉంటది. సో నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ కాబట్టి చెప్తాను. సో ఇదే రకంగా ఇక్కడ కూడా ఆ ట్రెండ్ కాబట్టి అది కూడా మాకు కలిసి వచ్చేటువంటి అంశము. తర్వాత మేము ఫీల్డ్ మీద కూడా పనిచేసినాం. మేము అందరం కూడా ఫీల్డ్ మీద నా స్థాయి వాళ్ళు కూడా మేము చిన్న మున్సిపాలిటీస్, నేను అమర్చింతకు పోయినా, మా వంశీ చందర్ రెడ్డి మేము కూడా చిన్న మున్సిపాలిటీస్ తీసుకొని మేము వర్క్ చేసాం. సో మా వర్క్ మీద, మా ప్లానింగ్ మీద, మా గవర్నమెంట్ పనుల మీద మాకు విశ్వాసం ఉండింది. ఆ విశ్వాసాన్ని ఇతరులు కూడా ఆశీర్వదిస్తున్నారు అనేటువంటిది నేను నమ్మకంగా చెప్పగలనండి. రామ్మోహన్ గారు.